25 సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాట్లకి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇక్కడ సభ ఏర్పాట్లను ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈ సభ సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేటువంటి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ రజతోత్సవ మహాసభలు మరి ఎలకతుర్తి మండల కేంద్రంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి మరి 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఇక్కడ ఈ ఉత్సవాలు మరి జరుపుకుంటా ఉన్నాం. ఈ సభా ప్రాంగణం అంతా కూడా 169 ఎకరాల స్థలంలో మరి ఈ సభా ప్రాంగణం అంతా కూడా చక్కగా చదును చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. బారికేడ్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, స్టేజ్ కావచ్చు, కళాకారులకు స్టేజ్ కావచ్చు, ప్రజలకు అసౌకర్యం లేకుంటే ఏమన్నా అస్వస్థతకు గురైతే కూడా మరి మన ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అంబులెన్స్లు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి అలాగే 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత బ్రహ్మాండమైన రాష్ట్రంని 10 సంవత్సరాలు వారి నాయకత్వంలో ఒక స్వర్ణయుగం నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ కేసీఆర్ ఉన్నంత కాలం ఇలా రైతాంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, కర్షక రంగం కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు 1.5 ఇయర్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఫస్ట్ సభ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మరి ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం. రజతోత్సవ సభలను పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. ఆ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు మరి ఎక్కడైతే పార్కింగ్ ఏరియాలు ఉన్నాయో దాదాపు 1200 ఎకరాల పార్కింగ్ స్థలం నుంచి సభకు రావడానికి కూడా అప్రోచ్ రోడ్లు వేసి ఆ అప్రోచ్ రోడ్ల ద్వారా కూడా మరి ఈ మీటింగ్ సభాస్థలకి కావడానికి 20 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ ఏర్పాటు చేశాం. బారికేడ్స్ మధ్యలో కూడా 12 ఫీట్ల దారినిచ్చాం. ప్రజలు ఈజీగా మూవ్ కావడానికి దాదాపు 1.5-2 లక్షల కుర్చీలను వేస్తూ ఉన్నాం. దాదాపు ఈ ప్రాంగణపు లెఫ్ట్, రైట్, ఫ్రంట్ అన్నీ కూడా మరి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ స్థలాలు అన్నీ కూడా ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, అలాగే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రజలకు కావచ్చు, నేరుగా సభాస్థలికి 1 కిలోమీటర్ ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రజలు ఈ సభాస్థలి చుట్టూ ఎటు 1 కిలోమీటర్ దూరంలోనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. మరి పార్కింగ్ స్థలాలకు రీచ్ కావడానికి కూడా ప్రజలకి మరి డైవర్షన్ రోడ్స్ కూడా, బైపాస్ రోడ్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజలు నేరుగా సభాస్థలికి రావడానికి అన్ని రకాల హంగులను ఏర్పాటు చేశాం. మరి ఈ సభ మరి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ సభను ఏర్పాటు చేస్తాను. మరి కేసీఆర్ గారిని నిండు మనసుతో ఆశీర్వదించి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడనే ప్రధానంగా ఏదైతే కేసీఆర్ ఈ రజతోత్సవ సభలకి ప్రజల నుంచి, గ్రామాల నుంచి వచ్చే ప్రజల నుంచి, టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఎలాంటి మద్దతు ఉంది, ఎలాంటి ప్రజల నుంచి స్పందన ఉంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా అంటే వరంగల్కి సంబంధించింది పూర్తిగా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వెహికల్ పెడతామంటే మా ఊరికి 2 వెహికల్స్ కావాలనే డిమాండ్ ఉన్నది ప్రజల్లో. అలాగే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గత 1.5 ఇయర్ నుంచి చూస్తున్న సందర్భంలో వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ కూడా మరి అమలు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగాన్ని కదిలించినా, ఆ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, మరి వ్యవసాయ రంగం కావచ్చు, ఇలా వ్యవసాయదారులు అయితే అసలు ఎక్కడ మైక్ పెట్టినా కూడా మాకు కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలనే నినాదాన్ని ప్రజలే, రైతులే ఎత్తుకుంటా ఉన్నారు.
మరి ప్రజలు సభను విజయవంతం చేయడానికి సుముఖంగా ఉన్నారు. వచ్చినటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మళ్ళీ వాళ్ళు తిరిగి పంపించడానికి మేము ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ పరిపాలన జరగాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారని, అట్లాగే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఏదైతే మొత్తం కూడా విఫలమయ్యాయని, దాని నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల నుంచి అనేక స్పందనలు వస్తున్నాయి. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోవడానికి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ పాలన పోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అందుట్లో ఆ యొక్క ఏదైతే ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభను కూడా ప్రజలు విజయవంతం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు వెంకన్న గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.